ఇవాళ టాపిక్ వచ్చేసి డబ్లీ లింక్డ్ లిస్ట్. ఆల్రెడీ మనము సింగిల్ లింక్డ్ లిస్ట్ గురించి చూసాము. దాంట్లో ఇన్సర్షన్ ఫ్రమ్ బిగినింగ్ అండ్ ఫ్రమ్ ఎండ్, డిలీషన్ ఫ్రమ్ స్టార్ట్, డిలీషన్ ఫ్రమ్ ఎండ్, ఫెచ్ ఎలా చేయాలి, దట్ ఈస్ ట్రావర్స్ ఎలా చేయాలి ఎంటైర్ లింక్డ్ లిస్ట్ కి, అండ్ ఆల్సో సైజ్ కావాలి అన్నప్పుడు లైక్ మనం ఇన్సర్ట్ అండ్ డిలీట్ చేసినప్పుడు సైజ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది కదా. సో దాన్ని ఎలా హోల్డ్ చేస్తాము అనేది ప్రీవియస్ క్లాసెస్ లో చూసాము. సో ఇన్ కేస్ ఆ వీడియోస్ వాచ్ చేయలేదు అంటే ఒకసారి ఆ వీడియోస్ వెళ్ళి చూడండి. సో ఇవాళ వచ్చేసి డబ్లీ లింక్ లిస్ట్ గురించి మాట్లాడతాము. డబ్లీ అనేది ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ లింక్ లిస్ట్ దట్ అలౌస్ అస్ టు గో ఇన్ బోత్ డైరెక్షన్. సో లింక్డ్ లిస్ట్, సింగిల్ లింక్ లిస్ట్ కి డబ్లీ లింక్ లిస్ట్ కి డిఫరెన్స్ ఏంటి? సింగిల్ లింక్డ్ లిస్ట్ లో మనము ఓన్లీ వన్ డైరెక్షన్ లోనే వెళ్ళొచ్చు. అదే డబ్లీ లింక్డ్ లిస్ట్ లో మనము టూ వేస్ గా వెళ్ళొచ్చు. ఒక డయాగ్రామ్ చూసి మాట్లాడుకుందాం ఒకసారి. డిఫరెన్స్ చూసే ముందు ఫస్ట్ దీని గురించి మాట్లాడదాము. సో బోత్ డైరెక్షన్స్ అని అంటున్నాము అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళొచ్చు అండ్ ఆల్సో బ్యాక్ డైరెక్షన్ లో కూడా మనము రావచ్చు డబ్లీ లింక్డ్ లిస్ట్ యూజ్ చేస్తే. అండ్ నోడల్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. బట్ మనకి సింగిల్ లింక్డ్ లిస్ట్ లో మాట్లాడుకున్నప్పుడు మనకి నోడ్ అనేది ఓన్లీ టూ ఫీల్డ్స్ ఉన్నాయి దాంట్లో, అంటే డేటా అండ్ నెక్స్ట్, అంటే దానికి నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అడ్రస్ నే హోల్డ్ చేసింది సింగిల్ లింక్ లిస్ట్. బట్ డబ్లీ లింక్ లిస్ట్ లో అలా కాదు మనకి, అంటే ప్రీవియస్ ఇక్కడ వచ్చేసి త్రీ ఫీల్డ్స్ ఉంటాయి. సో నోడ్ లో త్రీ ఫీల్డ్స్. సో మిడిల్ ఫీల్డ్ వచ్చేసి డేటా అండ్ లెఫ్ట్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది ప్రీవియస్, అంటే దాని ఆ నోడ్ ముందు ఇంకేదైతే నోడ్ ఉంటే దాని యొక్క అడ్రస్ ని హోల్డ్ చేసుకుంటది. అది రైట్ సైడ్ నెక్స్ట్ ఏదైతే మనకి డిస్ప్లే అవుతుందో ఇదేం చేస్తుంది, దీనికి నెక్స్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క డేటాని, దాని యొక్క అడ్రస్ ని ఇది హోల్డ్ చేస్తుంది. సో ఇది మనము డబ్లీ లింక్ లిస్ట్ లో నోడల్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. అంటే డబ్లీలో మనకి నోడల్ స్ట్రక్చర్ లో త్రీ ఫీల్డ్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి. అదే సింగిల్ లింక్ లిస్ట్ లో ఓన్లీ టూ ఫీల్డ్స్ అనేటివి ఉంటాయి. ఇది వచ్చేసి మన నోడల్ స్ట్రక్చర్. సో జావాలో లింక్డ్ లిస్ట్ నోడ్ ఇలా రిప్రజెంట్ చేస్తాము, దట్ ఈస్ డబ్లీ లింక్డ్ లిస్ట్. సో త్రీ ఫీల్డ్స్, దట్ ఈస్ ఫస్ట్ గ్రీన్ కలర్ ఏదైతే కనిపిస్తుందో అది రిఫరెన్స్ టు ద ప్రీవియస్ నోడ్. సో ముందు ఎవరైతే ఉంటారో నోడ్ వాళ్ళ అడ్రస్ ని ఇది హోల్డ్ చేసుకుంటుంది. అండ్ మిడిల్ వచ్చేసి మనకి డేటా ఫీల్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రిఫరెన్స్ టు ద నెక్స్ట్ నోడ్, అంటే దీని తర్వాత ఏ నోడ్ అయితే ఉంటుందో దాని యొక్క అడ్రస్ ని ఇది హోల్డ్ చేస్తుంది. సో ఇది వచ్చేసి నోడ్ స్ట్రక్చర్ డబ్లీ లింక్ లిస్ట్ లో. సింగిల్ లింక్ లిస్ట్ లో మాట్లాడుకుంటే దాంట్లో ఓన్లీ ఏంటి, నెక్స్ట్ నోడ్ యొక్క రిఫరెన్స్ నే మనం హోల్డ్ చేసాము. బట్ డబ్లీ లింక్ లిస్ట్ లో అలా కాదు, ప్రీవియస్ నోడ్ రిఫరెన్స్ ని హోల్డ్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క రిఫరెన్స్ ని కూడా మనము హోల్డ్ చేయాల్సి ఉంటుంది. సో అదే ఇది. A node in a doubly linked list store two references: a next link which points to the next node in the list, a previous link which points to the previous node in the list. సారీ సింగిల్ లింక్ లిస్ట్ లో రిప్రజెంటేషన్, నోడ్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది ఒక చిన్న డయాగ్రామ్ తోనే చూద్దాము. సో ఇది వచ్చేసి సింగిల్ లింక్ లిస్ట్. సో సింగిల్ లింక్ లిస్ట్ లో మనకి ఎలా ఓన్లీ లీనియర్ డైరెక్షన్ లోనే మనము వెళ్తాము. సో ఇక్కడ వచ్చేసి హెడ్ పార్ట్ అంటున్నాము అండ్ ఇవి అన్ని వచ్చేసి నోడ్. సో నోడ్స్ అంటే డిఫరెంట్ ప్లేసెస్ లో స్టోర్ అయి ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి లీనియర్ వేగా మనకి రిప్రజెంట్ అయి ఉంది. అదే డబ్లీ లింక్ లిస్ట్ లో మాట్లాడుకుంటే రిప్రజెంటేషన్ అనేది ఇలా ఉంటుంది. లైక్ ఫస్ట్ నోడ్, సెకండ్ నోడ్, థర్డ్ నోడ్ అండ్ ఫోర్ నోడ్స్. లైక్ లాస్ట్ నోడ్ అంటే ఫోర్ నోడ్స్ ఉన్నాయి అండ్ దాంట్లో డేటా వచ్చేసి ఏ, డి, సి అండ్ డి. సో ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం హెడ్ అని అంటాము. సో సింగిల్ లింక్ లిస్ట్ లోను అదే స్టార్టింగ్ నోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని హెడ్ తోని రిప్రజెంట్ చేస్తాము. ఎండింగ్ ఆఫ్ ద లిస్ట్ ఏ నోడ్ అయితే ఉంటుందో దాన్ని టెయిల్ అని అంటాము. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నోడ్ ఇది, సెకండ్ నోడ్, థర్డ్ నోడ్ అండ్ ఫోర్త్ నోడ్, అంటే ఏ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి హెడ్ అవుతుంది. అదే డి ఏదైతే ఉందో దాన్ని మనం టెయిల్ అని అంటాము. సో ఇక్కడ వచ్చేసి మనకి నోడ్ లో త్రీ ఫీల్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ హెడ్ ఏదైతే ఉందో దానికి ప్రీవియస్ ఎవరన్నా ఉంటారా? ఎవరు ఉండరు, అంటే దాని ప్రీవియస్ అడ్రస్ అనేది మనకి నల్ గా ఉంటుంది. ఓకే, థర్డ్ ఫీల్డ్ లో ఏమై ఉండాలి, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేయాలి. సో దీనికి నెక్స్ట్ నోడ్ ఉంది, అయితే దీని యొక్క అడ్రస్ ని ఇది హోల్డ్ చేస్తుంది. అండ్ ఆల్సో
ఏంటి బికి ఆల్రెడీ ప్రీవియస్ ఎవరున్నారు? ఏ ఉంది. అంటే దీని యొక్క అడ్రస్ ఇది హోల్డ్ చేస్తుంది. అంటే ఏ బి యొక్క అడ్రస్‌ని హోల్డ్ చేస్తుంది. అండ్ బి కూడా ఏ యొక్క అడ్రస్‌ని హోల్డ్ చేస్తుంది. అంటే బై డైరెక్షన్‌గా మనకి అడ్రెసెస్, రిఫరెన్సెస్ అనేటివి ఇక్కడ హోల్డ్ అవుతాయి. నెక్స్ట్ బి ఎవరి అడ్రస్‌ని హోల్డ్ చేస్తుంది? సి యొక్క అడ్రస్‌ని హోల్డ్ చేస్తుంది. మళ్ళీ సి ఎవరి యొక్క అడ్రస్‌ని హోల్డ్ చేస్తుంది? బి యొక్క అడ్రస్‌ని హోల్డ్ చేస్తుంది. సి నోడ్ వచ్చేసి సి యొక్క అడ్రస్‌ని డి అనేది హోల్డ్ చేస్తుంది. డి ఏం చేస్తుంది? సి యొక్క అడ్రస్‌ని హోల్డ్ చేస్తుంది. అండ్ లాస్ట్ టెయిల్ ఏదైతే ఉంటుందో దానికి నెక్స్ట్ నోడ్ ఉండదు కాబట్టి దాని నెక్స్ట్ రిఫరెన్స్ అనేది నల్‌గా పెట్టేస్తాము. సో, ఇలా మనము ఒక డబ్లీ లింక్ లిస్ట్‌ని అరేంజ్ చేస్తాము. లైక్ నోడల్ స్ట్రక్చర్ ఏ ఫార్మాట్‌లో ఉంటుందో ఇలా చూసాము. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్స్. ఇన్సర్ట్ చేసినప్పుడు ఏ చేంజెస్ అవుతాయి? డిలీట్ చేసినప్పుడు ఏ చేంజెస్ అవుతాయో చూద్దాము. సో, ఇవాళ క్లాస్‌లో వచ్చేసి ఇన్సర్ట్ ఎప్పుడైనా నేను నోడ్ ఉన్నప్పుడు ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. అంటే ఫ్రమ్ ఫస్ట్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఎలా రాయాలి ఆల్గోరిథం? అదే లాస్ట్‌లో ఇన్సర్ట్ చేయాలి అన్నప్పుడు ఎలా ఆల్గోరిథం రాయాలి? అది చూద్దాము. అండ్ ఆల్సో ప్రింటింగ్. సో, ఇక్కడ మనకి లింక్డ్ లిస్ట్ వచ్చేసి ఏంటి? బై డైరెక్షన్. అంటే మనము ఫార్వర్డ్ వేగా కూడా ప్రింట్ చేయొచ్చు. రివర్స్ వేగా కూడా ప్రింట్ చేయొచ్చు. సో, ఇక్కడొచ్చేసి మనము డిఫరెన్సెస్ సింగ్లీ లింక్ లిస్ట్‌కి, డబ్లీ లింక్ లిస్ట్‌కి ఏమని చెప్పొచ్చు? అక్కడ సింగ్లీ లింక్ లిస్ట్‌లో మనము ఓన్లీ లీనియర్ వేగా వెళ్ళొచ్చు. అదే డబ్లీ లింక్ లిస్ట్‌లో బై డైరెక్షన్‌గా వెళ్ళొచ్చు. సింగ్లీ లింక్ లిస్ట్‌లో ఓన్లీ వన్ వేగా ట్రావర్స్ ఆపరేషన్స్ అనేటివి జరపొచ్చు. అదే డబ్లీ లింక్ లిస్ట్‌లో బై డైరెక్షన్. సో, బోత్ వేస్‌గా ట్రావర్స్ ఆపరేషన్స్ అనేటివి పెర్ఫార్మ్ చేయొచ్చు. మనకిక్కడ డబ్లీ లింక్ లిస్ట్‌లో మరి అడ్వాంటేజెస్ ఏంటివి అంటే డిలీషన్ ఆపరేషన్ అనేది ఈజీ అవుతుంది. ఎందుకు అంటే బోత్ నోడ్స్ అనేటివి రిఫరెన్స్‌ని హోల్డ్ చేస్తాయి కదా! సో, దానికి మనము డిలీషన్ ఆపరేషన్ ఈజీ అవుతుంది. డిసడ్వాంటేజ్ వచ్చేసి మెమరీ. అంటే నోడ్ అనేది మెమరీ ఎక్కువ ఆక్యుపై చేసుకుంటుంది. సో, ఇది వచ్చేసి డిఫరెన్స్. డిసడ్వాంటేజ్. సో, ఇంప్లిమెంటేషన్ చూద్దాము. ఇదొచ్చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్. సో, ఇన్సర్షన్ ఫ్రమ్ ఫస్ట్ ఆల్రెడీ ఒక లిస్ట్ ఉంది. సో, ఆ లిస్ట్ నుండి మనము ఇంకొక కొత్తగా ఒక న్యూ నోడ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఇన్సర్ట్ చేయాలి అన్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాము. ఇన్సర్ట్ ఆపరేషన్ జరగాలి అన్నప్పుడు ఫస్ట్ 2 సినారియోస్ మనకి. అంటే లిస్ట్ అనేది ఎంప్టీగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇన్ కేస్ లిస్ట్ అనేది ఎంప్టీగా ఉంది. ఆల్రెడీ మనం లిస్ట్ అంటున్నాము కాబట్టి లింక్డ్ నోడ్‌లో మనకి నోడ్ ఫార్మ్‌గా ఉంటాయి. అండ్ దాంట్లో స్టార్టింగ్ నోడ్ వచ్చేసి హెడ్ అని అంటాము. ఎండింగ్ నోడ్ వచ్చేసి టెయిల్ అని మెన్షన్ చేస్తాము. ఇన్ కేస్ హెడ్ అనేది నల్‌గా ఉంది. అంటే అసలు లిస్ట్‌లో నోడ్స్ ఏవీ లేవు. అన్నప్పుడు నేను ఇన్ కేస్ ఒక న్యూ నోడ్‌ని క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది? హెడ్ అదే అవుతుంది. అండ్ ఆల్సో టెయిల్ కూడా అదే అవుతుంది. అవునా? అదొచ్చేసి ఫస్ట్ సినారియో. సెకండ్ సినారియో అంటే ఇన్ కేస్ హెడ్ అనేది నల్‌గా లేదు. అంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ లిస్ట్‌లో నాకు ఎలిమెంట్స్ అనేటివి ఉన్నాయి అని మీనింగ్. ఓకే. సో, లిస్ట్‌లో ఆల్రెడీ ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నప్పుడు నేను ఇంకొక కొత్త నోడ్‌ని క్రియేట్ చేశాను అని అనుకుందాము. ఎట్ స్టార్టింగ్ అంటే ఫస్ట్‌లో, ఫస్ట్ ఆఫ్ ది నోడ్ అంటే లిస్ట్ ఫస్ట్ స్టార్టింగ్‌లో ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటున్నా. మేబీ ఒక 8 అనే డేటాని. అంటే ఆల్రెడీ నా లిస్ట్‌లో హెడ్ అని ఎవరో ఉన్నారు. అవునా? అంటే దీనికి ముందు ఇంకొక నోడ్‌ని నేను ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కొత్త నోడ్ ఏదైతే ఉందో ఇది హెడ్ అవ్వాలి. ఇది ఒక రిక్వైర్మెంట్ మనకి. అంటే ఇది హెడ్ అయిపోయింది కాబట్టి ఈ ఓల్డ్ హెడ్ అనేది అప్‌డేట్. అంటే హెడ్ పొజిషన్‌ని అప్‌డేట్ చేస్తున్నాము ఇండైరెక్ట్‌గా. కొత్త నోడ్ ఏదైతే ఉందో అది క్రియేట్ అయినప్పుడు ఆల్రెడీ ఓల్డ్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేసి కొత్త నోడ్‌ని న్యూ హెడ్ లాగా ఇనిషియలైజ్ చేస్తున్నాము. రీఇనిషియలైజ్ చేస్తున్నాము. అదొకటి. అండ్ నెక్స్ట్ ఇది ఫస్ట్ నోడ్ అంటున్నాం కాబట్టి దీని ప్రీవియస్ అడ్రెస్ ఎలాగో నల్ ఉంటుంది. బట్ దీని నెక్స్ట్ ఎవరున్నారు? ఆల్రెడీ హెడ్ లాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చేసి దీనికి నెక్స్ట్ ఉన్నారు. అంటే దీని యొక్క అడ్రెస్‌ని ఈ కొత్త నోడ్ అనేది హోల్డ్ చేయాలి. ఇదొచ్చేసి మనకి సెకండ్. నెక్స్ట్ ఏంటి? ఆల్రెడీ హెడ్ దగ్గర ప్రీవియస్ లొకేషన్ అన్నది ఏముంది నాకు? నల్ అని ఉంది. బట్ నల్‌ని మనం దేనితోని అప్‌డేట్ చేయాలి? ఈ హెడ్ అడ్రెస్ మేబీ ఒక 103 అని అనుకుందాం. అంటే దీని
ఓకే 103 ఆల్రెడీ ఉంది 108 అని అనుకుందాము. అంటే దీని అడ్రస్ ఇప్పుడు ఎవరు హోల్డ్ చేయాలి? ఆల్రెడీ హెడ్ పొజిషన్ లాగా ఎవరైతే ఓల్డ్ హెడ్ ఉంటారో వాళ్ళు దీని అడ్రస్ ని హోల్డ్ చేసి మనం ఒక రిఫరెన్స్ అనేది క్రియేట్ చేయాలి. అంటే ఈ సినారియోస్ అనేటివి ఇప్పుడు మనకి జరగాలి. అంటే ఇప్పుడు హెడ్ ఈక్వల్స్ టు నల్ అయినప్పుడు ఏం జరగాలి? కొత్త నోడ్ ఏదైతే క్రియేట్ అవుతుందో హెడ్, టెయిల్ అదే అయి ఉండాలి. ఇన్ కేస్ హెడ్ అనేది నల్లాగా లేదు, ఆల్రెడీ ఉన్నాయి, నోడ్స్ అనేటివి ప్రెజెంట్ అయి ఉన్నాయి అన్నప్పుడు ఏం జరగాలి? హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రీవియస్ లొకేషన్ ని అప్డేట్ చేయాలి. కొత్త నోడ్ యొక్క నెక్స్ట్ లొకేషన్ ని అప్డేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ కొత్త నోడ్ ని హెడ్ లాగా రీఇనిషియలైజ్ చేయాలి. సో ఈ 3 స్టెప్స్ అనేటివి యూజ్ చేసి ఒక ఆల్గరిథం అనేది రాద్దాం. సో కోడ్ అనేది మనము జావాలో చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఎక్లిప్స్ ఓపెన్ చేశాను. ఎక్లిప్స్ లో సమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఒక డిఫాల్ట్ వేరే ప్యాకేజ్ ని క్రియేట్ చేద్దాము. సో సోర్స్ పైన కంట్రోల్ ని క్లిక్ చేసి ప్యాకేజ్ శాంపుల్ అని దీనికి నేమ్ ఇస్తున్నాను. అండ్ దీంట్లో ఒక ఫైల్, ఒక క్లాస్ ని క్రియేట్ చేయాలి. కంట్రోల్ అంటే ఒక డైలాగ్ బాక్స్ అపియర్ అవుతుంది. క్లాస్, సో డబ్లీ లింక్డ్ లిస్ట్ కాబట్టి డబ్లీ లిస్ట్ అని దీనికి నేమ్ ఇద్దాము. అండ్ దీంట్లో మనకి మెయిన్ మెథడ్ కూడా ఇది వచ్చేసి మన క్లాస్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాము? ఒక నోడ్ గురించి మాట్లాడుతున్నాము, అవునా? అంటే నోడ్ అనేది ఒక క్లాస్, ఒక ఇన్నర్ క్లాస్ ని క్రియేట్ చేద్దాము. అండ్ దీని నేమ్ వచ్చేసి నోడ్ గా ఇద్దాం. డబ్లీ లింక్ లిస్ట్ అనేది నా అవుటర్ క్లాస్, నోడ్ అనేది నా ఇన్నర్ క్లాస్. ఇప్పుడు నాకు నోడ్ లో ఇందాక మనం స్ట్రక్చర్ ఏదైతే మాట్లాడుకున్నామో దాంట్లో మనకి నోడ్ లో ఎన్ని ఫీల్డ్స్ కావాలి? 3 ఫీల్డ్స్ కావాలి. ఒకటి ప్రీవియస్, ఒకటి డేటా అండ్ ఇంకొకటి నెక్స్ట్. సో వాటిని ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాము. నేను డేటా టైప్ వచ్చేసి స్ట్రింగ్ అని ఇస్తాను. డేటా ప్రీవియస్ అంటే నోడ్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేయడానికి సమ్ వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేయడానికి సమ్ వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి. బట్ వాటి డేటా టైప్ ఏమవుతుంది? నోడే అవుతుంది. సో ప్రీవియస్ అడ్రస్ ని హోల్డ్ చేయడానికి PREV అనే వేరియబుల్ ని డిక్లేర్ చేద్దాము. నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేయడానికి నెక్స్ట్ అనే వేరియబుల్ ని డిక్లేర్ చేద్దాము. ఇవి వచ్చేసి మన వేరియబుల్స్ డేటా, ప్రీవియస్ అండ్ నెక్స్ట్. ఒక కన్స్ట్రక్టర్ ని క్రియేట్ చేద్దాము. పబ్లిక్ నోడ్, ఇక్కడ ఓన్లీ డేటా ని రిసీవ్ చేసుకుందాము. ఎందుకు అంటే ఇనిషియల్ గా మనం ఎప్పుడైతే నోడ్ క్రియేట్ చేస్తామో, స్టార్టింగ్ మన నోడ్ అనేది క్రియేట్ చేస్తాం కదా, అప్పుడు దానికి ముందు ఎవరు ఉండరు, తర్వాత ఎవరు ఉండరు, అంటే స్టార్టింగ్ అదే కాబట్టి దాని ప్రీవియస్ అడ్రస్ అండ్ నెక్స్ట్ రిఫరెన్స్, నెక్స్ట్ అడ్రస్ అనేది నల్గానే ఉంటుంది. అందుకని దిస్ డాట్ డేటా ఈక్వల్స్ టు డేటా, దిస్ డాట్ ప్రీవియస్ ఫీల్డ్ అనేది ఇనిషియల్ గా ఎప్పుడైతే నోడ్ క్రియేట్ అవుతుందో అప్పుడు దాన్ని నల్గా ఇనిషియలైజ్ చేద్దాం. దిస్ డాట్ డేటా ప్రీవియస్ అండ్ నెక్స్ట్ ఫీల్డ్స్ వచ్చేసి ఇనిషియల్ గా నల్గా ఉంటాయి. ఇది వచ్చేసి మన నోడ్ క్లాస్, ఇన్నర్ క్లాస్. ఇక్కడ డబ్లీ లింక్ లిస్ట్ లోనే అవుటర్ క్లాస్ లోనే మనము 2 వేరియబుల్స్ తీసుకున్నాము. ఎందుకు అంటే ఒక లిస్ట్ అన్నప్పుడు మనకి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? డబ్లీ లింక్డ్ లిస్ట్. సో లింక్డ్ లిస్ట్ అనేటివి మనకి నోడ్ ఫామ్ లో స్టోర్ అయి ఉంటాయి, బట్ ఎట్ ర్యాండమ్ పొజిషన్స్. సో ఆ నోట్స్ మధ్యలో మనకి రిఫరెన్స్ ఉండాలి అండ్ మనకు తెలియదు ఏది స్టార్టింగ్ పాయింట్, ఏది ఎండింగ్ పాయింట్ అనేది. అంటే స్టార్టింగ్ పాయింట్ ని ఎలా గుర్తుపడతాము? ప్రీవియస్ అడ్రస్ నల్ ఉన్నది. ఎండింగ్ పాయింట్ ని ఎలా గుర్తుపడతాము? నెక్స్ట్ రిఫరెన్స్ ఎవరిదైతే నల్ ఉంటుందో, అంటే హెడ్ అనేది ప్రీవియస్ రిఫరెన్స్ ఎవరైతే నల్ ఉంటుంది అతను హెడ్ అవుతాడు. నెక్స్ట్ రిఫరెన్స్ ఎవరిదైతే నల్ అవుతుందో టేల్ అవుతుంది. సో ఈ 2 వేరియబుల్స్ ని కూడా హోల్డ్ చేయడానికి ఒక 2 వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేద్దాము. ప్రైవేట్ నోడ్ హెడ్. నెక్స్ట్ వచ్చేసి సో దీని యాక్సెస్ స్పెసిఫైయర్ అనేది నేను నల్ల ప్రైవేట్ గా తీసుకున్నాను. సో మీ ఇష్టం, పబ్లిక్ గా కూడా పెట్టొచ్చు. హెడ్ అండ్ టేల్ అనే వేరియబుల్స్ ని అవుటర్ క్లాస్ లో డిక్లేర్ చేసుకున్నాము. అండ్ ఇన్నర్ క్లాస్ లో వచ్చేసి మనకి డేటా, ప్రీవియస్ అండ్ నెక్స్ట్ అనే వేరియబుల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ ని కూడా తీసుకుందాము. పబ్లిక్ డబ్లీ లిస్ట్ యొక్క కన్స్ట్రక్టర్. సో ఇప్పుడు ఫస్ట్ హెడ్ అనేది నల్లగా ఉంటుంది అండ్ దిస్ డాట్ టెయిల్ ని కూడా నల్లగా ఇనిషియలైజ్ చేద్దాం. ఇది వచ్చేసి సింపుల్ గా మనం ఇది క్రియేట్ చేసాము. సో ఇందాక మనము ఇన్సర్ట్ గురించి ఏదైతే మాట్లాడామో
దాని యొక్క మెథడ్ ని క్రియేట్ చేద్దాము. సో పబ్లిక్ ఇన్సర్ట్ రిటర్న్ టైప్ వచ్చేసి వాయిడ్ గానే ఉంటుంది, అంటే ఆ మెథడ్ ఏం రిటర్న్ చేయదు. ఇన్సర్ట్ ఎట్ బిగినింగ్ అని దీనికి నేమ్ అనేది ఇద్దాము, మెథడ్ నేమ్. ఇదేం యాక్సెప్ట్ చేయాలి, నాకు స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటాని యాక్సెప్ట్ చేయాలి. సో ఇక్కడ ఒక నోడ్ అనేది క్రియేట్ అవుతుంది ఫస్ట్. సో నోడ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్, న్యూ నోడ్. అంటే నోడ్ యొక్క కన్స్ట్రక్టర్ ని నేను పిలవాలి అంటే ఫస్ట్ డేటా అనేది నేను దానికి సెండ్ చేయాలి. డేటా ఆల్రెడీ సినారియోస్ మాట్లాడుకున్నాము. అంటే హెడ్ నల్ ఉన్నప్పుడు ఏం జరగాలి అండ్ హెడ్ అనేది నల్ గా లేనప్పుడు ఏం జరగాలి అని. ఇన్ కేస్ హెడ్ ఈక్వల్స్ టు నల్ అన్నప్పుడు మనకి ఏం జరగాలి, ఒక కొత్త నోడ్ ఏదైతే క్రియేట్ అవుతుందో అది హెడ్ అండ్ అదే టేల్. అంటే హెడ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్, సేమ్ టేల్ కూడా న్యూ నోడ్. అంటే ఒకటే నోడ్ ఉంటే సేమ్ అదే మనకి హెడ్ అవుతుంది అండ్ అదే మనకి టేల్ కూడా అవుతుంది. ఎల్స్ అంటే నోట్స్ అనేటివి ఉన్నాయి మనకి, అంటే ఏం జరగాలి, మనకి ఫస్ట్ 3 సినారియోస్ అనుకున్నాము. అంటే న్యూ నోడ్ ఏదైతే ఉందో దాని యొక్క నెక్స్ట్ పొజిషన్ ని హెడ్ అడ్రస్ హోల్డ్ చేసుకోవాలి. అంటే న్యూ నోడ్ డాట్ నెక్స్ట్, అంతేనా. నెక్స్ట్ యొక్క ఫీల్డ్ ఎవరి అడ్రస్ ని హోల్డ్ చేయాలి, హెడ్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేయాలి. హెడ్ ఎవరి అడ్రస్ ని హోల్డ్ చేయాలి, హెడ్ యొక్క ప్రీవియస్. అంటే హెడ్ కన్నా ముందు ఇప్పుడు ఎవరో కొత్త పర్సన్ ఉన్నారు, ఇది ఎవరు హోల్డ్ చేయాలి, న్యూ నోడ్ హోల్డ్ చేయాలి. అండ్ ఇప్పుడు రీడిక్లరింగ్ అంటే న్యూ నోడ్ అనేది మనకి హెడ్ అవుతుంది. సారీ, హెడ్ లోకి న్యూ నోడ్ అనేది వెళ్తుంది. సో హెడ్ ని న్యూ నోడ్ తోని రీఇనిషియలైజ్ అనేది చేసాము. సో ఇది వచ్చేసి ఇన్సర్ట్ ఎట్ బిగినింగ్. సో ఇన్సర్ట్ ఎట్ ఎండ్, సో ఫ్రమ్ ఎండ్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది ఒకసారి చూద్దాము. ఇక్కడ వచ్చేసి మన లిస్ట్ మనం ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాము, లైక్ ఇన్సర్ట్ ఫ్రమ్ ఎండ్. సో ఒక కొత్త నోడ్ ఉంది, సో దీన్ని నేను ఎక్కడ నుండి ఇన్సర్ట్ చేయాలి, లైక్ టేల్ పొజిషన్ నుండి ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఫ్రమ్ బిగినింగ్, సో ఇన్సర్షన్ ఆపరేషన్ ఫ్రమ్ బిగినింగ్ చేయాలి అన్నప్పుడు మనకి ఏంటి సినారియో, మనకి ఇక్కడ డబ్లీ లింక్ లిస్ట్ మనం పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటి, బై డైరెక్షన్ లో మనం వెళ్ళొచ్చు. అదే సింగిల్ లింక్ లిస్ట్ లో ఓన్లీ వన్ వేగా వెళ్తాము కాబట్టి ఇన్సర్షన్ ఫ్రమ్ ఎండ్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ ని ట్రావెల్స్ చేసుకుంటూ లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో ఫైండ్ చేసుకొని సమ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాము. బట్ అదే డబ్లీ లింక్ లిస్ట్ లో మనము టేల్ ని అండ్ హెడ్ ని రిప్రజెంట్ చేసాము అండ్ బోత్ వేస్ గా మనం వెళ్ళొచ్చు కాబట్టి ఇది ఒక మన అడ్వాంటేజ్. ఇక్కడ ఒక నోడ్ ని నేను ఎట్ ఎండ్ ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటున్నా. అంటే ఆల్రెడీ లిస్ట్ లో నాకు టేల్ పర్సన్ ఉన్నారు, అంటే ఇప్పుడు వాళ్ళ పొజిషన్ ని నేను ఇంకెవరికో ఇవ్వాలి అన్నప్పుడు ఫస్ట్ ఏం జరగాలి, కొత్త నోడ్ ఏదైతే ఉందో దీని యొక్క ప్రీవియస్ లొకేషన్ ఏ అడ్రస్ హోల్డ్ చేసుకోవాలి, దాని ప్రీవియస్ టేల్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేసుకోవాలి. అదే టేల్ ఎవరి అడ్రస్ ని హోల్డ్ చేసుకోవాలి, కొత్త నోడ్ ఏదైతే ఉందో దాని యొక్క అడ్రస్ ని టేల్ హోల్డ్ చేసుకోవాలి. దాని తర్వాత టేల్ యొక్క పొజిషన్ ని మనము ఎవరికి ఇస్తాము, కొత్త నోడ్ ఏదైతే ఉందో దీన్ని టేల్ లాగా రీఇనిషియలైజ్ అనేది చేస్తాము. సో సేమ్ ఇందాక హెడ్ కి ఏవైతే ఆపరేషన్స్ చేసామో టేల్ కి కూడా సేమ్ అలాగే అవుతాయి. సో ఒకసారి కోడ్ రాసి చూద్దాము. సో దీని రిటర్న్ టైప్ వచ్చేసి మనకి వాయిడ్ గానే ఉంటుంది. దీని నేమ్ వచ్చేసి ఇన్సర్ట్ ఎట్ ఎండ్ అని ఇద్దాము. ఇది కూడా స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటాని యాక్సెప్ట్ చేస్తుంది. సో సేమ్ ఇందాక మనం ఏదైతే సినారియోస్ మాట్లాడుకున్నామో 2 సినారియోస్ మళ్ళీ. సో ఫస్ట్ దానికన్నా ముందు మనం ఒక కొత్త నోడ్ ని క్రియేట్ చేసుకోవాలి డేటా. ఇక్కడ వచ్చేసి సినారియోస్ ఏంటి, ఇఫ్ టేల్ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు నల్ అన్నప్పుడు, అంటే ఒకటే నోడ్ ఉంది కదా మనకి, హెడ్ అనేది న్యూ నోడే అవుతుంది, టేల్ అనేది కూడా న్యూ నోడే అవుతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ సినారియో. అదే సెకండ్ సినారియో ఏంటి, ఆల్రెడీ ఉన్నాయి ఎలిమెంట్స్ అన్నప్పుడు ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నామో, అంటే టేల్ యొక్క నెక్స్ట్ పొజిషన్ ఎవరిది హోల్డ్ చేయాలి, అడ్రస్ నోడ్ న్యూ నోడ్ ఏదైతే క్రియేట్ అవుతుంది దాని యొక్క అడ్రస్ ని ఇది హోల్డ్ చేయాలి. న్యూ నోడ్ ఎవరి అడ్రస్ ని హోల్డ్ చేయాలి, న్యూ నోడ్ అంటే ప్రీవియస్, న్యూ నోడ్ డాట్ ప్రీవియస్. ఇది ఎవరి అడ్రస్ ని హోల్డ్ చేయాలి, టేల్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేయాలి. టేల్ ఎవరి అడ్రస్ ని హోల్డ్ చేయాలి, టేల్ ఈక్వల్స్ టు న్యూ
నోడ్ అంటే టేల్ ని మనము న్యూ నోడ్ తోని రీఇనిషియలైజ్ అనేది చేస్తున్నాము. సో ఇది వచ్చేసి ఇన్సర్ట్ ఎట్ ఎండ్. సో ఇన్సర్ట్ ఫ్రమ్ బిగినింగ్ చూసాము, ఇన్సర్ట్ ఫ్రమ్ ఎండ్ చూసాము. ఇన్సర్ట్ చేస్తాము ఓకే, బట్ ప్రింట్ చేయడానికి సమ్ మెథడ్ అనేది ఉండాలి కదా. సో ప్రింట్ మెథడ్ అనేది రాసుకున్నాము. సో ఫ్రమ్ పబ్లిక్ అండ్ ఈ మెథడ్ ని పిలిచినప్పుడల్లా మనకి రిటర్న్ టైప్ అనేది void ఏ ఉంటుంది, ప్రింట్. సో ఇదేం ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ని యాక్సెప్ట్ చేసుకోదు. సో ఒక టెంపరరీ వేరియబుల్ ని క్రియేట్ చేద్దాము, కరెంట్ అని దీన్ని డిక్లేర్ చేద్దాము. అండ్ స్టార్టింగ్ ఇది ఏం అవ్వాలి, హెడ్ పొజిషన్ ని ఆక్యుపై చేయాలి. సో ఆల్రెడీ మనం ఒకసారి సింగిల్ లింక్ లిస్ట్ లో ఎలాగైతే ట్రావర్స్ ఆపరేషన్ పర్ఫామ్ చేసామో అలాగే, అంటే ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకొని దాన్ని ఫస్ట్ మనము నోడ్ తో హెడ్ తోని ఇనిషియలైజ్ చేసుకుంటాము. దాని తర్వాత హెడ్ ని తీసుకొని దాన్ని ప్రింట్ చేస్తాము. మళ్ళీ కరెంట్ లోకి హెడ్ యొక్క నెక్స్ట్ అడ్రస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సెండ్ చేస్తూ ఉంటాము. సో ఇలా మనం వైల్ లూప్ అనేది రన్ చేస్తూ ఒక్కొక్క కరెంట్ నోడ్ ని ప్రింట్ చేస్తూ ఉంటాము. సో వైల్ కరెంట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు నల్, అంటే ఇన్ కేసు హెడ్ అనేది నల్ గా లేదు అన్నప్పుడు ఏం జరగాలి, మనకి కరెంట్ లో ఉన్న డాట్ డేటాని ప్రింట్ చేస్తాము. సో స్పేస్ ఇవ్వడానికి డబుల్ కోట్స్ ని ఇద్దాము. మళ్ళీ దాని తర్వాత కరెంట్ దేంతో ఇనిషియలైజ్ అవ్వాలి, రీఇనిషియలైజ్ అవ్వాలి, కరెంట్ డాట్ నెక్స్ట్, అంటే ప్రెసెంట్ కరెంట్ ఎవరైతే ఉన్నారో అది ప్రింట్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ కరెంట్ లోకి ఎవరు రావాలి, దాని నెక్స్ట్ నోడ్ అనేది వస్తూ ఉండాలి. సో ఇలా మనము ఒక వైల్ లూప్ అనేది రన్ చేస్తూ ఉంటాము. సో ఇది ఒక ప్రింట్ మెథడ్. సో ట్రావర్స్ ఆపరేషన్ అనేది ఇక్కడ చేస్తున్నాం మనము. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేద్దాము అంటే ఒక లింక్డ్ లిస్ట్, మనము అవుటర్ క్లాస్ ఏమని క్రియేట్ చేసాము, డబ్లీ లిస్ట్ అని, దాని యొక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఈ మెథడ్స్ ని కాల్ చేద్దాం. డబ్లీ లిస్ట్, మన లిస్ట్ అనేది స్టార్టింగ్ ఎంప్టీగానే ఉంటుంది. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. దేన్ని కాల్ చేద్దాం, లైక్ డిఎల్ డాట్ ప్రింట్ మెథడ్ ని కాల్ చేసి ప్రింట్ చేసి చూద్దాం. నల్ అని రావాలి, అంటే ఏం లేదు అందుకని మనకి ఏం అవుట్పుట్ అనేది రావట్లేదు. ఫస్ట్ వచ్చేసి దీంట్లో కొన్ని డేటా నోట్స్ అనేది ఇద్దాము, డేటా అనేది ఇద్దాము. డిఎల్ డాట్, సో మనకు ఉన్నవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇన్సర్ట్ ఎట్ బిగినింగ్ జావా అని ఇస్తాను. ఒకసారి అవుట్పుట్ చూద్దాము, జావా అని ప్రింట్ అవుతుంది. ఇంకొక డేటాని ఇన్సర్ట్ చేద్దాము, ఇన్సర్ట్ ఫ్రమ్ బిగినింగ్ జావా 2. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఇన్సర్ట్ ఎట్ బిగినింగ్ అన్నప్పుడు జావా అనేది హోల్డ్, అంటే ఇప్పుడు ఇది హెడ్ అండ్ టేల్ కూడా మనకి. ఇన్సర్ట్ ఎట్ బిగినింగ్ అంటున్నాము అంటే దీనికన్నా ముందు మనం ఏం చేస్తున్నాం, ఇన్సర్ట్ చేస్తున్నాము. అంటే ఫస్ట్ మనకి ఏం రావాలి, జావా 2 అని రావాలి అండ్ నెక్స్ట్ జావా అని రావాలి. అంటే ఇప్పుడు జావా 2 అనేది హెడ్ పొజిషన్ లో ఉంది, జావా అనేది దాని నెక్స్ట్ పొజిషన్ లో ఉంది. డిఎల్ డాట్ మరి ఇన్సర్ట్ ఎట్ బిగినింగ్ చేద్దాము, జావా 3 అని ఇద్దాం. అంటే ఇప్పుడు ఫస్ట్ హెడ్ ఎవరు, మనకి జావా 3 అనేది హెడ్ అయిపోతుంది. జావా 3, జావా 2 అండ్ జావా. ఇప్పుడు ఇన్సర్ట్ ఎట్ ఎండ్ చూద్దాము, డాట్ ఇన్సర్ట్ ఎట్ ఎండ్ జావా 4 అని ఇద్దాము. అంటే ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమని రావాలి, జావా 3, జావా 2, జావా. అంటే ఇప్పుడు ముందు సినారియోలో జావా అనేది టేల్, జావా 3 అనేది హెడ్. బట్ ఇప్పుడు ఎవరు టేల్ అయి ఉండాలి, మనకి జావా 4 అనేది టేల్ అయి ఉండాలి. జావా 4 అనేది ఇప్పుడు మనకి ఇలా మనము డబ్లీ లింక్ లిస్ట్ ని ఇంప్లిమెంట్ చేసాము. సో ఇన్సర్ట్ ఫ్రమ్ బిగినింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇన్సర్ట్ ఫ్రమ్ ఎండ్ చేసినప్పుడు ఏమవుతుంది, అండ్ ఒక ప్రింట్ మెథడ్ అనేది తీసుకొని దాన్ని మనం ప్రింట్ చేసాము. సో నెక్స్ట్ క్లాస్ లో వేరే ఆపరేషన్స్ అనేవి చూద్దాము.